అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రేమపూర్వకమైనటువంటి వందనాలండి. ప్రియులారా, మనలో కొంతమందికి కొన్ని విషయాలంటే భయం ఉంటుందండి. అఫ్కోర్స్ కొంతమందికి అన్ని విషయాలంటే భయం ఉంటుంది. కొంతమంది ఎగ్జామ్స్కి భయపడుతూ ఉంటారు, కొంతమంది ఇంటర్వ్యూస్కి భయపడుతూ ఉంటారు, కొంతమంది లైఫ్ పార్ట్నర్ని చూస్ చేసుకునే విషయంలో భయపడుతూ ఉంటారు, కొంతమంది చిల్డ్రన్ని పెంచే విషయంలో భయపడుతూ ఉంటారు, కొంతమంది ప్రతి దానికి భయపడుతూ ఉంటారండి. అయితే ఈ భయాన్ని ఎలా పోగొట్టుకోవాలి అనడానికి అనేకమైనటువంటి కౌన్సిలింగ్ సెంటర్స్ కూడా ఉన్నాయి. అయితే వాటన్నిటికి వెళ్ళటం వల్ల మేబీ ఉపశమనం రావచ్చేమో, అది టెంపరీ మాత్రమే. బట్ పర్మనెంట్గా అన్ని విషయాల పట్ల మనం భయం పోగొట్టుకొని నిర్భయంగా దేవుని యొక్క చిత్త ప్రకారంగా మనం ఎలా బ్రతకాలి అనగానే దానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఇస్తున్నటువంటి సమాధానం మనం ఒకసారి గమనించినట్లయితే మత్తయి సువార్త 8వ అధ్యాయం 26వ వచనం మనం చూద్దామండి. అందుకైన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. అంటే ఎవరు భయపడతారు ఇంతకీ అంటే అల్ప విశ్వాసులు. ఎవరికైతే దేవుని ఎడల విశ్వాసం తక్కువగా ఉంటుందో, ఎవరికైతే దేవుని ఎడల విశ్వాసం లో లెవెల్స్లో ఉంటుందో వారు మాత్రం ప్రతి చిన్నదానికి భయపడతారు, ప్రతి పెద్దదానికి గాబరా పడతా ఉంటారు. అయితే మనలో ఉన్నటువంటి భయాన్ని పోగొట్టుకోవాలంటే మనం లోకములో ఉన్నటువంటి వస్తువుల మీద, లోకంలో ఉన్నటువంటి మనుషుల మీద, లోకంలో ఉన్నటువంటి ఆపర్చునిటీస్ మీద కాకుండా, వాటి మీద డిపెండ్ అవ్వకుండా, వాటి గురించి మనం ఆలోచించకుండా లోకాలను కలిగించి జగత్తును నిర్మించి అందులో మనల్ని భద్రంగా ఉంచి మన కొరకు అన్నీ చేసి తన సొంత కుమారుని కూడా మన కొరకు అర్పించినటువంటి దేవుని ఎడల కనుక మనం విశ్వాసం ఉంచగలిగినట్లయితే మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్రతి ఒక్కదాని విషయంలో మనం విజయాన్ని పొందగలం. మరి విశ్వాసం ఎలా వస్తుంది బ్రదర్? నాలో ఉన్నటువంటి అల్ప విశ్వాసాన్ని ఎలా పోగొట్టుకోవాలి? నాలో ఉన్నటువంటి అల్ప విశ్వాసాన్ని నేను ఎలాగా అధికమైనటువంటి విశ్వాసంగా ఎలా మార్చుకోవాలి? నేను ఒక నిజమైన విశ్వాసంగా ఎలా రూపుదిద్దుకోవాలి బ్రదర్? నా యొక్క వ్యక్తిగత జీవితాన్ని, నా యొక్క భక్తి జీవితాన్ని దేవుని చిత్త ప్రకారం ఎలా మలుచుకోవాలని మీరు ఆలోచించినట్లయితే సింపుల్ అండి, వెరీ సింపుల్. దేవుని యొక్క చిత్త ప్రకారంగా మనం ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి బైబిల్లో ఒక వచనాన్ని మనం ధ్యానించినట్లయితే ఒక విషయం మనకు అర్థమవుతుంది. రోమిలికి రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం మనం చూస్తే, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట యేసుక్రీస్తు వారిని గురించినటువంటి మాటల వలన కలుగును. అంటే మనం వాక్యాన్ని వినే విషయంలో కనుక ముందుగా ఉండి అనేకమైనటువంటి దేవుని జ్ఞానానికి సంబంధించిన విషయాలు మనం వింటే కనుక మనలో విశ్వాసం అనేది బలపడుతుంది, మనలో విశ్వాసం అనేది అభివృద్ధి పొందుతుంది. మనం నిజమైనటువంటి విశ్వాసులుగా మారగలం, విశ్వాస వీరులుగా మనం మారగలం. అప్పుడు లోకాన్ని మనం జయించగలం, లోకాశలను మనం జయించగలం. లోకాశలనే జయించినటువంటి మనం అప్పుడు ఎగ్జామ్స్ని జయించలేమా మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్? అప్పుడు ఒక జాబ్ని మనం జయించలేమా? ఏ విషయంలో మనం తక్కువగా మారుతాం చెప్పండి? ఎందుకంటే మన విశ్వాస విషయంలో గొప్పవారుగా ఉన్నాం కనుక. విశ్వాసమును బట్టి మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎరుకో గోడలు కూలేను, విశ్వాసమును బట్టి ఎర్ర సముద్రము పాయలాయను, విశ్వాసమును బట్టి సూర్యుడు చంద్రుడు కూడా ఆగిపోయేంత గొప్ప విజయం మన యెహోషువ గారు పొందినట్టుగా మనం చూడొచ్చు. అలాంటి ఎన్నో గొప్ప విశ్వాస వీరుల త్యాగాలు మన హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయాలు మనకి చాలా కనబడతాయండి. అయితే మనం ఏం చేయాలో తెలుసా? విశ్వాసంలో బలపడాలి. అలా బలపడాలంటే దేవుని యొక్క మాటలు మనం ఎక్కువగా వినాలి. మనం ఏం చేస్తామంటే జస్ట్ డైలీ డివోషన్ ఒక 10 నిమిషాలు వింటాం, లేదంటే కనుక ఒక సండే వర్షిప్ ఒక ప్రసంగం వింటాం, లేదంటే కనుక ఎప్పుడైనా మనం వినే విషయం కూడా ఎలా వింటా ఉంటానండి, మన పనులు మనం చేసుకుంటూ వింటూ ఉంటామండి. కొంతమంది సిస్టర్స్ ఉంటారండి, వంటగదిలో వంట చేసుకుంటూ ఉంటారు, ఆరాధన టీవీ కానీ శుభవార్త ఛానల్ కానీ ఇవన్నీ పెట్టుకొని ఫుల్ సౌండ్ పెట్టుకొని ఇక వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ శ్రద్ధ అంతా కూడా మరి వంట మీద ఉంటే మరి దేవుని యొక్క మాటల మీద ఎప్పుడు ఉంటుందండి? కనుక మనం ఏం చేయాలంటే దేవుని యొక్క వాక్యం వినడం అంటే ప్రియులారా మన పనులు మనం చేసుకుంటూ వినడం కాదండి. శ్రద్ధగా మనం కూర్చొని ఒక్కొక్క విషయాన్ని మనం ఆలోచించుకుంటూ మనం వింటూ వెళ్ళాలి. అప్పుడు మనలో విశ్వాసం అనేది బలపడుతుంది, మన విశ్వాస విషయంలో గొప్పవారుగా ఉంటాము. అప్పుడు దేనికి మనం భయపడకుండా ప్రతి విషయంలో మనం విజయాన్ని పొందుకోవచ్చు. కనుక నేటి నుంచి ప్రతి ఒక్కరు అలా ప్రయత్నించి దేవునికి చిత్త ప్రకారంగా అనేకమైన విషయాల్లో దేవుని కృపను బట్టి విజయం పొందుకుంటారని ఆశిస్తున్నా. ఈ మాటలు ముగిస్తున్నాను, ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల తండ్రి, దయగల దేవ, అనేకమైన విషయాలు మాకు తెలియజేసి
మీ చిత్త ప్రకారం నడిపిస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ డైలీ డివోషన్ మేకింగ్లో మా తండ్రి సహకారంలో నిలబడుతున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ జేసీ టెంపుల్ పరిచర్యకు మా తండ్రి ఆర్థికంగా మా తండ్రి సహకారం నిలబడుతున్న ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకుని దీవించిన తండ్రి. ప్రార్థన ద్వారా కూడా మా తండ్రి సహకారం నిలబడుతున్నటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకుంటూ దీవించిన తండ్రి. ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యల ప్రభావ కృంగినటువంటి వారిని ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి తండ్రి. తండ్రి మీ చిత్తమైతే ఇంకా అనేకమైన విషయాల ప్రభావ మేము మీ యొక్క పిల్లలుగా మా తండ్రి మారి మిమ్మల్ని సంతోషపెట్టినట్లుగా సహాయం చేయండి తండ్రి. నమ్మకంగా యథార్థంగా మీకు పరిచయం చేస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి తండ్రి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ప్రతి ఒక్కటి మీ చిత్త ప్రకారంగా మా అందరి జీవితంలో జరిగించమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిటి ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.